మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస సక్సెస్లతో ఫుల్ జోష్ మీదున్నాడు. దేవరా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వార్ 2తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నాడు. ఎన్టీఆర్ వార్ 2తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. ఈ మూవీలో హృతిక్, తారక్ మధ్య యాక్షన్ సీన్స్, డాన్సులు, గూస్ బంప్స్ తెప్పించడం పక్కా అంటున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ వార్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన వార్ 2పై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. భారీ హైప్ ఉన్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ అవగా అది అప్పటి వరకు ఉన్న అంచనాలను మరింత తారాస్థాయికి చేరేలా చేసింది. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ డ్రాగన్ తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా తయారయ్యాడు. అయితే ఈ సినిమాను నవంబర్ లేదంటే డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనే ప్లాన్లో ఉన్నాడట తారక్. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా తర్వాత తారక్ దేవరా 2ను చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాలో దేవరా 2 కూడా ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది విడుదలై మంచి విజయం దక్కించుకొని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా 500 కోట్ల మార్కును కూడా అందుకుంది. తారక్ కెరీర్లో సోలో రిలీజ్లో ఇదే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగాను నిలిచింది. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా సీక్వెల్ గురించి ఎలాంటి అప్డేటు లేదు. అసలు రెండో భాగం వస్తుందా అన్న రేంజ్లో అభిమానులకు సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ పై కొరటాల శివ తన టీంతో చర్చలు జరుపుతున్నారట. దేవరా 2కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఆయన బిజీగా ఉన్నారట. త్వరలోనే స్క్రిప్ట్ పనులు కంప్లీట్ చేసి సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారట. ఈ మేరకు హీరో డేట్స్ కోసం ఎన్టీఆర్తో కూడా చర్చలు జరిపారట. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 ప్రమోషన్లు ముగిశాయి. అటు ప్రశాంత్ నీల్ చిత్రం ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. దీంతో ఇదే సరైన సమయమని కొరటాల శివ భావించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన కమిట్మెంట్లను 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేసుకుని ఫ్రీ అవ్వాలని చూస్తున్నారట. దీంతో 2026 జనవరి లేదంటే ఫిబ్రవరిలో దేవరా 2 షురూ చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. నిరంతరంగా షూటింగ్ జరిపి 2026 దసరా నాటికి షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తోందట కొరటాల టీం. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దేవరాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా సెకండ్ పార్ట్లో పలు కీలక మార్పులు చేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంటే దేవరాపై ఎవరు దాడి చేశారు, వరా తన తండ్రి మరణానికి ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు, సైఫ్ అలీ ఖాన్ పాత్ర ఏంటి, ఇలా అన్ని అంశాలను ఇంకా బలంగా భావోద్వేగంగా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారట. అలాగే సైఫ్ అలీ ఖాన్తో పాటు బాబీ డియోల్ క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సీక్వెల్లో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్రకు మరింత వెయిటేజీ ఉంటుందట. ఆమె పాత్ర కీలక పాత్ర పోషిస్తుందనే టాక్ నడుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే దేవరా 2 సినిమా జనవరి లేదంటే ఫిబ్రవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నారట కొరటాల. దేవరా సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్లో ఉన్న చాలా ప్రశ్నలకు సమాధానం దొరకనుండడంతో దేవరా 2పై భారీ హైప్ నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చింది దేవరా. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. గతేడాదిలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ఫైనల్ రన్లో ఏకంగా 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఎండ్ కార్డ్స్లో దేవరా 2కు లీడ్ ఇస్తూ ముగించాడు దర్శకుడు కొరటాల శివ. అయితే దేవరా 2 ఉండబోదని ఎన్టీఆర్ అందుకే వేరే సినిమాలను లైన్లో పెట్టాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ దేవరా 2 తప్పకుండా చేస్తానని ఆ మధ్య జరిగిన మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్లో చెప్పారు ఎన్టీఆర్. దాంతో దేవరా 2పై రూమర్స్కు చెక్ పెట్టేశాడు యంగ్ టైగర్. ఇప్పటికే వార్ 2 షూటింగ్ను పూర్తి చేసిన యంగ్ టైగర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. నవంబర్ లేదంటే డిసెంబర్ కల్లా ఈ డ్రాగన్ షూట్ కంప్లీట్ చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే దేవరా 2కు ప్లాన్ రెడీ చేస్తున్నాడు తారక్. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది జనవరి లేదంటే ఫిబ్రవరి నుంచి దేవరా 2 షూట్ మొదలు పెట్టేలా ప్లానింగ్ జరుగుతోంది. కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉన్నారు. ముందనుకున్నట్టు స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేసి ఫైనల్ వర్షన్ రెడీ చేసే ప్లాన్లో ఉన్నారట. దీంతో బ్లాక్ బస్టర్ మూవీ దేవరాకు సీక్వెల్ రాబోతోందని, అది రికార్డులు తిరగరాయడం ఖాయమంటూ ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు ఫ్యాన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.